సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు కొత్త రూల్స్ అంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి పలు మార్పులు చేస్తున్నట్లు తెలుగులో ఒక వాట్సాప్ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తెలుగులో ఉన్న ఈ మెసేజ్ వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతూ ఉంది. రైతు బంధు కొత్త రూల్స్ 5 నుంచి 10 ఎకరాల లోపు వారికి మాత్రమే అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కట్టాలని అంటున్నారు. ఐటీ కట్టేవారికి కట్టేవారి జీఎస్టీ ఉన్నవారికి రైతు బంద్ అని చెప్తున్నారు. ఇది ఒక పుకారు. 20 లక్షల లోన్ పైన ఉన్నటువంటి కట్ అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇది నిజ నిర్ధారణ. ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధు పథకానికి ప్రభుత్వం ఎలాంటి మార్పులు ప్రకటించలేదని న్యూస్ మీటర్ గుర్తించింది. రైతు బంధు మొత్తాలను తక్షణమే రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వన్ ఇండియా, ది హిందూ, డెక్కన్ క్రానికల్ వంటి అనేక వార్తా సంస్థలు నివేదించడాన్ని మేము కనుగొన్నాము. వాట్సాప్ ఫార్వర్డ్లో పేర్కొన్నట్లుగా స్కీమ్లో ఎలాంటి మార్పులు ప్రకటన లేదు. మేము వైరల్ వాట్సాప్ సందేశంలో సమాచారం గురించి తెలుసుకోవడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి సంప్రదించాము. వైరల్ అవుతున్న వాదనలో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. కొత్త ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రస్తుత నిబంధనలు, మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఎకరాకి 10,000 రూపాయలు అంటూ గత ప్రభుత్వ నియమాల్ని కొనసాగిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు రాలేదని అంటున్నారు. ఎకరాకి 15,000 రైతు బంధు సాయం, 2 లక్షల వరకు రైతు రుణమాఫీపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వాట్సాప్ ఫార్వర్డ్లో ఉన్నటువంటి ఇతర సమాచారం నకిలీది. ఏమైనా మార్పులు చేయవలసి ఉంటే అది ప్రభుత్వ పోర్టల్లో అధికారికంగా తెలియజేస్తామని కూడా అన్నారు ఆయన. ఈ పథకంపై సమీక్షా సమావేశాన్ని కూడా న్యూస్ మీటర్ నివేదించింది. నివేదిక ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకంతో సహా 6 హామీలను వాగ్దానం చేసింది. రైతు భరోసా కింద రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఎకరాకి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, వరి పంటకు ఈ సంవత్సరానికి 500 బోనస్ ఇవ్వనుంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు పొందుతున్న 2 లక్షల వరకు పంట రుణాలను కూడా మాఫీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం జారీ చేశారు. ఇక ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కొత్త నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్ లేదా పత్రికా ప్రకటనను కనుగొలేకపోయారు. ఇవన్నీ వట్టి పుకార్లు తప్పితే అలాంటివి ఏం లేవు. ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు పడుతుంటుంది. ఐడి కట్టే వారికి కానీ 5 నుంచి 10 ఎకరాల పైన ఉన్న వారికి కూడా రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.